ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగత్తుతున్నాను. వాంఛ అంటే అర్థం ఏంటంటే తీవ్రమైనటువంటి అపేక్ష, తీవ్రమైనటువంటి కోరిక. వాంఛ అనేటువంటి మాట సాధారణంగా అధికారం కోసం తహతహలాడే వారిని గూర్చి మనం వాడతాం కదా, అధికార వాంఛ అంటాం కదా. అధికార వాంఛ వాళ్ళు ఏమైనా సరే అధికారం కోసం ఏదైనా చేస్తారు కదా. హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, అధికారం కోసం ఏదైనా చేస్తారు. కారణం ఏంటంటే అధికారం లేకపోతే వాళ్ళు బ్రతకలేరు, అధికారం లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. అధికార వాంఛ. విశ్వాసులకు ఉండవలసినటువంటి వాంఛ ఏంటంటే దేవుని ఆజ్ఞల కొరకైన అధిక వాంఛ. అది దేవుని స్తోత్ర. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేనేం చేస్తున్నానంటే నోరు తెరచుకుని ఉన్నాను. ఒక్క నీటి బొట్టు, నీ వాక్యపు బొట్టు, జీవజలపు బొట్టు నా నోటిలో పడుతుందేమో అని చెప్పి నేను నోరు తెరచుకొని వగచ్చుతున్నాను. అది ఇలాంటి అనుభవం నిజంగా విశ్వాసులైనటువంటి వారికి ఉంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినాలనేటువంటి ప్రశ్న వాళ్ళకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యములోనికి వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి చక్కని అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక శ్రేష్టమైనటువంటి మాట నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే దేవునికి ప్రియమైన హృదయం. దేవునికి ప్రియమైన హృదయం. దేవునికి ప్రియమైనటువంటిది మన హృదయం కావాలండి. దేవునికి ప్రియమైన హృదయం కావాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు చూసే దేన్నో తెలుసా? హృదయాన్నే చూస్తాడు. ఆయన మన ఎత్తును లక్ష్య పెట్టడు, మన రంగును లక్ష్య పెట్టడు. మన ఎత్తు రంగు చూసి నువ్వు నాకు చాలా ప్రియమైనటువంటి వాడవండు. ఆయన లక్ష్య పెట్టేది, ఆయన చూచేది ఏమిటంటే మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయం దేవునికి ప్రియమైనటువంటి హృదయముగా ఉండాలి అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చారు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు లక్ష్య పెట్టేది హృదయమును అనేటువంటి మాట మనం గమనిద్దాం.
మన ఎత్తును మన రంగును ఆయన లక్ష్య పెట్టాడు. మనుష్యులు లక్ష్య పెట్టేటువంటి వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. మన హృదయములను లక్ష్య పెట్టువాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు అనేటువంటి మాటను మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన హృదయాన్ని శోధిస్తాడు, హృదయాన్ని చూస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన హృదయ స్థితి మనకు తెలియదు కానీ మన హృదయ స్థితి దేవునికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? మన హృదయ స్థితి మనకు తెలియదు కానీ మన హృదయ స్థితి ఎలాంటిదో అది దేవునికి తెలుసు అనేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే, హృదయాన్ని చూచేటువంటి వాడు. రెండవది, మన హృదయ స్థితిని ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలియకపోయినా అది దేవునికి తెలుస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు చూడండి, పాతాళం ఆయనకు కనబడుతుంది, అగాధ కూపము ఆయనకు కనబడుతుంది. పాతాళం ఆయనకు కనబడుతుంది. యేసయ్య చెప్పాడు కదా, పాతాళములో ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు కదా. యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క వాక్య భాగములో మనం చూస్తాం, పాతాళములో అతడు బాధపడుతున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి పాతాళం తెలుసు, పాతాళం కనబడుతుంది, అగాధ కూపం కనబడుతుంది. నరుల హృదయము మరి తేటగా, నరుల హృదయము దేవునికి తేటగా కనబడుతుందంట. పాతాళం కనబడిన దానికంటే, అగాధ కోపం కనబడిన దానికంటే కూడా తేటగా నా హృదయం ఎలాగుంది అనేటువంటి దేవునికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన హృదయములను పరిశీలన చేసేటువంటి వాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు హృదయములను పరిశీలన చేసేవాడు. ఎందుకు హృదయమును గూర్చి దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు? హృదయాన్ని పరిశీలన చేస్తానంటున్నాడు. నీ హృదయం కనబడుతుందంటున్నాడు. హృదయాన్ని పరిశోధిస్తున్నానంటున్నాడు. ఎందుకు హృదయమును గూర్చి దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడంటే, ఇది మన యొక్క దేహములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగముగా మనం గుర్తించాలి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయములో ఈ మాట మనం గమనిస్తాం.
సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే నీవు భద్రముగా కాపాడుకొనవలసిందేంటో తెలుసా? నీ హృదయాన్ని కాపాడుకో అని చెప్పి దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఈ హృదయమును అన్నిటికంటే భద్రముగా కాపాడుకొనుము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎలాగుందో ఇది నాకు తెలియదు, నా హృదయ స్థితి ఎలాగుందో నాకు అర్థం కాదు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్న మాటలను బట్టి నేనేం చేయాలంటే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు ఎలాగుంటుందంటే మనం చేసేటువంటి పని మంచిగానే ఉంటున్నా కూడా దేవుడు హృదయాన్ని చూచి తెలియచేస్తాడు. హృదయం మంచిగానే ఉందనుకుంటాం కానీ దేవుడు హృదయ పరిశీలన చేసి ఆ హృదయం ఎలాంటిదో తెలియచేస్తాడు. దేవుని యొక్క వాక్యములో నుండి మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీ హృదయము దేవుని ఎదుట, చూడండి ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చి పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యములో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి గారడివాడైన సీమోను. ఎవరండి? గారడివాడైనటువంటి సీమోను. ఈ గారడివాడైనటువంటి సీమోను ఫిలిప్పు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో అతడేం చేశాడంటే దేవుని విశ్వసించాడు. దేవునికి స్తోత్రం. చూడండి 13వ వచనములో వ్రాయబడి ఉంది. అప్పుడు సీమోను కూడా, చూడండి తనను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు చూడండి. నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, ఫిలిప్పును విడిచిపెట్టడం లేదు, సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు బాగానే ఉంది. ఈ యొక్క గారడివాడైనటువంటి సీమోను దేవుని యొక్క వాక్యం విన్నాడు, బాప్తిసం పొందాడు, దైవ సేవకుని హత్తుకున్నాడు, కూడా వెళుతూ ఉన్నాడు. జరుగుతున్నటువంటి సూచక్రియలు మహత్కార్యములను చూచి విభ్రాంతి నొందాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పేతురు యోహానుల యొక్క పరిచర్యలో ఒక అద్భుతం చూశాడు. ఎవరి మీదైతే మరి యోహాను పేతురు చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుతున్నారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందడం ఈ యొక్క గారడివాడైనటువంటి సీమోను చూచాడు. సీమోను చూచి అనుకుంటా ఉన్నాడు, ఇది బాగానే ఉంది, నాకు కూడా ఇలాంటి వరం ఉంటే బాగుండు, నేను కూడా ఇలాంటి వరమును సంపాదించుకోవాలని చెప్పి ఈ గారడివాడైనటువంటి సీమోను ఏం చేశాడంటే కొంత డబ్బు వారి దగ్గర పెట్టి, అయ్యా నాకు కూడా ఈ వరం ఉండేటట్లుగా నాకు అధికారము ఇవ్వండయ్యా అని చెప్పి వారిని అడిగాడు. వారిని అడిగినప్పుడు ఇక్కడ వారన్న మాట ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటూ ఉన్నారంటే,
నీ యొక్క హృదయము అది. చాలాసార్లు పరిచర్యను ఆశిస్తాం కానీ పరిచర్యను ఆశించుట వెనుక మన హృదయ స్థితి ఏమిటనేటువంటి దేవుడు చూస్తాడు. అది పరిచర్యను ఆశిస్తాం. ఎందుకు ఆశిస్తున్నాం? పరిచర్యను ఆశించుట వెనుక మన యొక్క ఉద్దేశం ఏమిటి? ఇక్కడ గారడివాడైనటువంటి సీమోను కొంత ద్రవ్యం తీసుకొచ్చాడు. ద్రవ్యం తీసుకొచ్చి వారి ఎదుట పెట్టి, అయ్యా నేను ఎవరి మీద చేతులుంచుతాను అతడు కూడా పరిశుద్ధాత్మ పొందేటట్లుగా నాకు అధికారము ఇవ్వండని అడిగాడు. అప్పుడు పేతురు యోహానులంటా ఉన్నారు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోవాలని నీవు తలంచుకుంటున్నావు. ఆ తలంపు మంచిది కాదు అబ్బాయి. ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలనుకుంటున్నావు. ఈ దేవుని వరమును సంపాదించుకొనుటలో అతని యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు? నాకు కూడా ఇలాగే పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి కదా, దీని ద్వారా నేను వ్యాపారం చేయొచ్చు కదా అని చెప్పేసి అతడు తలంచి ఉండవచ్చు. దేవుడు అంటా ఉన్నాడు, నీ యొక్క చెడుతనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ హృదయము దేవునికి ప్రియమైనటువంటి హృదయము కాదు. ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అయితే 10వ వచనం చూడమ్మా. సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను ఆ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. చాలండి. ఈ మాటలు ఎవరిని గూర్చి వ్రాయబడి ఉందంటే అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనేటువంటి వారిని గూర్చి వ్రాయబడినటువంటి మాటలు. ఈ బర్ యేసు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, ఇతడు సెర్గి పౌలు అనే అధికారి దగ్గర ఉంటూ ఉన్నాడు. ఈ సెర్గి పౌలు ఏం చేస్తున్నాడంటే, పౌలును బర్నబాను పిలిపించి దేవుని యొక్క వాక్యం వినాలనుకున్నాడు. దేవుని యొక్క వాక్యం వినాలనుకున్నప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క గారడివాడు సెర్గి పౌలును విశ్వాసము నుండి తొలగించాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. ఎవరైనా సరే ఒక వ్యక్తిని విశ్వాసము నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తే వారు సమస్త కపటముతోనూ దుర్మార్గతతోనూ నిండిన వారు, సాతాను యొక్క బిడ్డలు, సమస్త నీతికి విరోధులు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించాలి. ఇతని యొక్క హృదయం సరి అయినటువంటిది కాదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం చూసాం, గారడివాడైనటువంటి సీమోను హృదయం, నీ హృదయము సరి అయినది కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ వ్యక్తి యొక్క హృదయం ఎలాంటిదంటే సమస్తమైనటువంటి కపటముతో నిండినది.
మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు కదా, అననీయ సప్పేరాలు. వారు చేసిన పని ఎవ్వరికీ తెలియదు, కానీ దేవుని ఒక్కడికే తెలుసు. వారు తమ యొక్క భూమి నమ్ముకున్నారు. భూమి నమ్ముకుని అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టారు. పాదముల దగ్గర పెట్టి కొంత వారు దాచుకున్నారు. వారు దాచుకోవచ్చు, కానీ అంతా ఇచ్చినట్టుగా వారు ప్రకటించుకున్నారు. అంతా పట్టుకొచ్చినట్టుగా వారు ప్రవర్తించారు. అయితే దేవునికి వారి యొక్క హృదయ ఉద్దేశాలు తెలుసు. దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకు ఇలాంటి ఉద్దేశం మీరు కలిగి ఉన్నారు? 4వ వచనంలో చూస్తే, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనమాడితివి? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయ ఉద్దేశాలు దేవుడు చూస్తాడు. అది దేవునికి స్తోత్రం. ఏ ఉద్దేశంతో మనం పని చేస్తున్నాం, మన ఉద్దేశాలు ఎలాంటివి అనేటువంటి దేవునికి తెలుసు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు మన పనిని చూడడు, కానీ పని వెనుక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. సరైన ఉద్దేశంతో నీవు పని మంచిది కావచ్చు, ఉద్దేశం మంచిది కాకపోతే అది దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 2 సంగతులు మనం చూసాం. దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడు. రెండవది, దేవునికి తెలుసు మన హృదయం ఏ విధంగా ఉంది. ఇప్పుడు మరొక మాట చెప్తాను. ఏ హృదయం అయితే ఆయనకు ప్రియమైనదో ఇప్పుడు మనం చూద్దాం. ఏ హృదయం ఆయనకు ప్రియమైనటువంటి హృదయమో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో నుండి దేవునికి ప్రియమైనటువంటి హృదయం ఏంటో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 51వ కీర్తనలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ 2 వచనాల్లో మనం చూసినటువంటి మాట విరిగి నలిగిన అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కదా. విరిగి నలిగిన, దేవునికి ప్రియమైనటువంటి హృదయం ఏంటంటే విరిగి నలిగిన హృదయం అని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఇష్టమైన హృదయం విరిగి నలిగిన హృదయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, నిజంగా మనము ఎలాంటి విరిగి నలిగిన హృదయాన్ని మనము కలిగి ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన హృదయం దేవునికి ప్రియమైన హృదయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే ఎన్ని సంగతులు మనకు ప్రయోజనాలు మనం చూస్తున్నామో మీరు గమనించండి. విరిగి నలిగిన వారికి దేవుడు ఆసన్నుడు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో అలాంటి వారికి ఆయన దగ్గరగా ఉంటాడని అర్థం. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది,
విరిగి నలిగిన హృదయము గల వారిని ఆయన రక్షించును. ఆయన ఆసన్నుడు, రెండవది ఆయన రక్షించును. మూడవది విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ప్రియమైనటువంటిది, ఇష్టమైన బలి అని 51వ కీర్తనలో మనం చూసాం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నలిగిన హృదయము గల వారిని అలక్ష్యము చేయడు. అలక్ష్యము చేయడంటే అర్థం ఏంటంటే తృణీకరించడు. ఎప్పుడైతే మనం విరిగిన హృదయం కలిగి, నలిగిన హృదయం కలిగి ఆయన దగ్గరకు వస్తామో అప్పుడు ఆయన మనను తృణీకరించడు. 5వ మాట చెప్తాను నేను, రాసుకుంటున్నారా? 5 కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5వ మాట చెప్తాను నేను. ఆయన దృష్టిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిపై ఆయన దృష్టిని కేంద్రీకరిస్తాడు. 66వ కీర్తన 2వ వచనం. చదవద్దులేండి, తర్వాత చూద్దాం. 66వ కీర్తన 2వ వచనం. అలాగే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారి దగ్గర దేవుడు నివసిస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. వద్దు, చదవద్దండి. 7వది, నలిగిన వారికి ఆయన ఆశ్రయ దుర్గం. కీర్తన 9వ కీర్తనలో ఆ మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నిటిని బట్టి చూడండి, దేవుడు మన హృదయాన్ని చూస్తాడనేటువంటి మాట చెప్పుకున్నాం కదా. అయితే ఈ విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఈ మాటలన్నిటిలో కూడా మనం చూసాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ విరిగి నలిగిన హృదయం ఎలాగొస్తుంది? ఇప్పుడు ఇది మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు విరిగిన హృదయం కావాలి, నాకు నలిగిన హృదయం కావాలి. అది ఎలాగొస్తుంది? ఇది మనం ఆలోచించాలి. ఇంగ్లీష్లో విరిగి నలిగిన హృదయం అనేటువంటి మాటకు బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్, హంబుల్ అండ్ కాంట్రైట్ హార్ట్, హంబుల్ అండ్ రిపెంటెంట్ హార్ట్ అంటే తగ్గించుకున్న పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయం అన్నమాట. విరిగి నలిగిన హృదయం. దేవునికి స్తోత్రం. ఇది ఎలా వస్తుంది అనేటువంటిది కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాన్ని మెత్తన చేస్తుంది. మన హృదయాన్ని విధేయత కలిగిన హృదయంగా చేస్తుంది, నలిగిన హృదయంగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఇలాగే చెప్తారులే అని చెప్పేసి మీరు దులుపుకుని వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడినప్పుడు మీ హృదయాన్ని గనక ఆ వాక్యమును బట్టి మెత్తన చేసుకుంటే, తగ్గించుకుంటే, దేవుడు మీకు గొప్ప క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. ఇది మీకు అర్థం అవడానికి హంబుల్ అండ్ రిపెంటెంట్ హార్ట్, బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్ అనేటువంటిది ఒక వ్యక్తికి ఏర్పడింది. అది దేవుని యొక్క వాక్యములో నుండి నేను మీకు తెలియచేస్తాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు
దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, ఈ చదవబడినటువంటి వాక్యములో ఈ మాటలు ఎవరిని గూర్చి చెప్పబడ్డాయంటే రాజైనటువంటి యోషియా. అందరూ చెప్పండి, ఎవరు? రాజైన యోషియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాజైనటువంటి యోషియా కాలంలో ప్రవక్తుడి అయినటువంటి హుల్దా ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క హుల్దా ద్వారా మాట్లాడినప్పుడు హుల్దా ఏమని సెలవిచ్చిందంటే, ఈ స్థలం పాడైపోతుంది, ఇందులో ఉన్నటువంటి కాపురస్తులందరూ కూడా దూషణాస్పదులగుదురు, నేను చెప్పిన అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు చెప్పినప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే తన బట్టలు చింపుకున్నాడు. 11వ వచనం చూడండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనేను. దేవునికి స్తోత్ర. మందిరములో ఈ ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో మాటలు చదివి వినిపించారు. ఈ మాటలు చదివి వినిపించినప్పుడు రాజు ఏం చేశాడంటే, అయ్యి బాబు, ఈ మాటలు దేవుడు మాట్లాడాడు అని చెప్పి తన హృదయాన్ని మెత్తన చేసుకుని పశ్చాత్తాప్తుడై నలిగిన హృదయము కలిగి విరిగిన మనస్సు కలిగినటువంటి వాడు ఏం చేశాడంటే బట్టలు చింపుకున్నాడు. తన హృదయాన్ని మెత్తన చేసుకున్నాడు. ఎప్పుడైతే హృదయాన్ని మెత్తన చేసుకున్నాడో అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ కుక్కను కొట్టించా. అప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఈ ప్రవక్త, ఈ హుల్దా అనేటువంటి ప్రవక్తని ఒక కబురు చేసింది. ఆ చేసినటువంటి కబురు ఏంటంటే, నీవు నీ మనస్సును మెత్తన చేసుకున్నావు కాబట్టి నేనేం చేస్తానంటే నీకు కీడు రాకుండా తప్పిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాలను మెత్తన చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం సుత్తె వంటిది, బండలను బద్దలు కొట్టు సుత్తె వంటిది. కర్రటి తీసుకోండి. దేవుని యొక్క వాక్యం బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది. కాబట్టి ఈ సుత్తి ఏం చేస్తుందంటే కఠినమైనటువంటి మన హృదయాన్ని అది ఏం చేస్తుందంటే బ్రద్దలు చేస్తుంది. దేవునికి స్తోత్ర. చాలాసార్లు మన హృదయాలు ఎలా ఉండిపోతున్నాయంటే కఠినంగా ఉండిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ద్వారా మన హృదయం ఏం కావాలంటే అది మెత్తన చేయబడాలి. అది మెత్తన చేయబడాలి. కర్రోడు తీసుకోండి. దేవునికి మీరు మందిరానికి వచ్చినప్పుడు కుక్కలు తీసుకురాకండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని ఏం చేస్తుంది? మెత్తన చేస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మెత్తని మనసుతో అంగీకరించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత కలిగినటువంటి హృదయంతో మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నామని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరొక ఉదాహరణ కూడా నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను.
వాక్యం ఎలాగూ మనం హృదయాలను మెత్తన చేస్తుందో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొన్నాడు. ఆహాబు ఏం చేశాడంటే ఆ మాటలు విని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాటలు విని అనేటువంటి ప్రశ్న మనం చూస్తే, దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మాటలు విని, ఆ మాటలు విని తన హృదయమును తన వస్త్రములను చింపుకొన్నాడు. వస్త్రాలను చింపుకొనడం మాత్రం అంటే, ఆ రోజుల్లో వస్త్రాలు చింపుకున్నారంటే అర్థం ఏంటంటే దుఃఖాన్ని వెలుగుచ్చేటువంటి విధానం అన్నమాట. వస్త్రములను చింపుకున్నారు, ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన మనస్సు విరిగిపోయింది, తన మనస్సు నలిగిపోయింది. విరిగి నలిగినటువంటి మనస్సుతో తగ్గించుకున్నాడు, వాక్యమునకు విధేయత చూపాడు. వాక్యమునకు విధేయత చూపాడేమో మరలా దేవుడు ఇలాగ సెలవిచ్చాడు. 29వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆహాబు నాకు భయపడి, చూడండి, నాకు భయపడి, నా మాటకు భయపడ్డాడు, నా మాటకు భయపడ్డాడు. ఆహాబు నాకు భయపడి చాలా వినయంగా తగ్గింపుతో ఉన్నాడు. వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమున, అది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అపాయము రాకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యమునకు విధేయత, వాక్యము మనలను విరగగొట్టినప్పుడు, నలుగగొట్టినప్పుడు, విరిగి నలిగినటువంటి హృదయముతో ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే అపాయము రాకుండా కాపాడతాడు, కీడు రాకుండా కాపాడతాడని యోషియా దగ్గర మనం చూచాం. ఇది నలిగిన హృదయం అంటే, విరిగి నలిగిన హృదయం అంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి సుత్తితో పగులగొట్టబడి, విరుగుగొట్టబడి, మెత్తన చేయబడినటువంటి హృదయం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం కొరకు రావాలి. రెండవదిగా విరిగి నలిగిన, మరలా కుక్క తీసుకొచ్చారు చూడండి. మీరు ఇంటికాడన్నా పెట్టేసి రావాలమ్మా, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ నాకు. హల్లెలూయా. తీసుకెళ్ళారా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రెండవదిగా మీ జ్ఞాపకం చేస్తాను, విరిగి నలిగిన హృదయం అంటే రెండవ భావాన్ని మీకు చెప్తా ఉన్నాను నేను. రెండవ భావం ఏంటంటే దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తర్వాత దావీదు గద్దింపబడ్డాడు. ఎప్పుడైతే మనం గద్దింపబడతామో ఆ గద్దింపునకు లోబడాలి. గద్దింపునకు ఎప్పుడైతే మనం లోబడ్డామో అప్పుడు మన హృదయం ఏమవుతుందంటే విరిగి నలిగిన హృదయంగా ఉంటుంది. మనము దేవుని చేత గద్దింపబడతాం, తోటి విశ్వాసుల చేత గద్దింపబడతాం. కొన్నిసార్లు పరిస్థితులే
ద్వారా మనకు గద్దింపు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనం గద్దిస్తూ ఉంటాడు, మనస్సాక్షి గద్దిస్తుంది. ఈ గద్దింపునకు మనం లోబడాలి. ఈ గద్దింపునకు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు మనము విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారిగా ఉంటాం. ఒప్పుకొనడం ద్వారా గద్దింపు రాదు. చాలామంది ఒప్పుకుంటారు, తప్పు చేశామండి అంటారు. తప్పు చేశాము అన్నంత మాత్రాన నీ హృదయం విరిగి నలిగిన హృదయం కాదు. తప్పు ఒప్పుకొనడం కాదు, కానీ గద్దింపునకు లోబడి హృదయాన్ని నలగొట్టుకోవాలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. దావీదు పాపం చేసిన తరువాత గద్దించాడు. ప్రవక్త వచ్చి గద్దించాడు. ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఆ మనుష్యుడవు నీవే, ఈ తప్పు చేసినటువంటి వాడవు నీవే అని చెప్పి గద్దించినప్పుడు అతడు ఆ గద్దింపునకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ గద్దింపునకు లోబడి దేవుని సన్నిధిలోనికి వచ్చి తన మనస్సును విరగొట్టుకున్నాడు, నలగొట్టుకున్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో కొంతమంది వ్యక్తులను మనం చూస్తాం. తప్పు చేశామంటాం, మరలా అదే తప్పు చేస్తారు. అది నిజమైనటువంటి విరిగి నలిగిన హృదయం కాదది. ఇది మీరు అర్థం చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఫరో. నిర్గమాకాండం గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. సన్నిధిలో వేడుకో అని చెప్పి వేడుకున్నాడు. అతడు ఒప్పుకున్నాడు, కానీ అతనికి విరిగి నలిగిన మనస్సు లేదు కదా. తర్వాత మరలా ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలును మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. నేను పాపము చేసి తిని, అయినను నేను పాపము చేసి తిని, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు, కానీ అది విరిగి నలిగిన మనస్సుతో ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు కాదు. కాబట్టి సౌలును దేవుడు తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకున్నటువంటి వాడు కాదు. ఇంకా మనం చూస్తే ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించినటువంటి వాడు. అతడు ఒప్పుకున్నాడు. నీతిమంతుని నేను అప్పగించి నేను పాపం చేశానన్నాడు, కానీ అది విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకున్నటువంటిది కాదు. కాబట్టి దేవుడు మనలను గద్దించినప్పుడు, దేవుడు గద్దిస్తాడు. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపును మనము త్రోసివేయకూడదండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో ఈ మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యులంటే దేవుడు గద్దించినప్పుడు, ఎవరినైతే దేవుడు గద్దిస్తాడో ఆ దేవుని గద్దింపు కలిగినటువంటి వారు ధన్యులు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకొనువాడు
పశుప్రాయుడు, గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గద్దింపు మాటలు, గద్దించే వర్తమానాలు ఈ రోజున ప్రజలకు అక్కర్లేదు. గద్దించే మాటలు కాదు, కానీ వీళ్ళు ఎంతసేపు సంతోషపెట్టే మాటలు కావాలి కదా. వీరంతా చాలా మంచోళ్ళు 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 అని చెప్తా ఉండాలి. గద్దించే మాటలు, గద్దింపును అసహ్యించుకునేటువంటి వాడు పశుప్రాయుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చెప్తారు మీకు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దావీదు విరిగి నలిగినటువంటి హృదయం కలిగి, అతడు విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రవక్త చేత గద్దింపబడినప్పుడు, పాపమును గూర్చి గద్దింపబడినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే తన మనస్సును నలగొట్టుకుంటున్నాడు, తన హృదయాన్ని విరగగొట్టుకుంటూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా, అనుదిన జీవితంలో కూడా మనం అతిక్రమిస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటలు అతిక్రమించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, నిజమే ప్రభువా నన్ను కనికరించు అని చెప్పి విరిగి నలిగినటువంటి హృదయంతో గనక దేవుని సన్నిధిలోనికి వస్తే అప్పుడు ఆయన మరణం తృణీకరించడు. దేవునికి స్తోత్ర. అలాంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటిది. నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి ప్రియమైనటువంటిదిగా మన హృదయం ఉంటుంది. పాపమును గూర్చి గద్దింపబడినప్పుడు మనము ఆ విధంగా మన హృదయాన్ని నలుగగొట్టుకుంటే, దావీదు ఎంతగా హృదయాన్ని నలుగొట్టుకున్నాడు. ఎప్పుడూ నలుగొట్టుకొని ఉండాలని దేవుడు కోరడం లేదు. అతడు నలుగగొట్టబడ్డాడేమో, ఆ నలుగగొట్టబడినటువంటి హృదయములోనికి దేవుడు తన రక్షణానందాన్ని విడుదల చేయడానికి అవకాశం కలిగింది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతమానం బాధపడతా కూర్చుంటాం కాదు. ఎప్పుడైతే మనం హృదయాన్ని విరగగొట్టుకుని నలుగొట్టుకున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయములోనికి రక్షణానందమును ప్రవహింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నలుగగొట్టుకునేటువంటి విధానం అదొకటనమాట. వాక్యం ద్వారా మనం నలుగొట్టబడతాం. పాపమును గూర్చి వ్యక్తిగతంగా మనం గద్దింపునకు లోబడినప్పుడు, గద్దింపునకు విధేయత చూపినప్పుడు మన హృదయాన్ని నలగొట్టుకుంటాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు మన హృదయాన్ని నలగగొట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం లోతును గూర్చి ఆలోచించినప్పుడు ఈ మాటలు మనకు కనబడతాయి. ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. ఎక్కడ బాధపడ్డాడంటే తన హృదయములో బాధపడ్డాడు కదా. తన హృదయములో, తన మనస్సులో చాలా నలిగిపోయాడు. ఏంటిది? ఇంత భయంకరమైనటువంటి పాపము, పరిశుద్ధుడైనటువంటి దేవునికి విరోధంగా జరుగుతున్నటువంటి పాపం
ఏమిటిది? ఆ సొదొమ గొమొర్రాల యొక్క పాపం చాలా ఘోరమైనటువంటి పాపం. ఆ పాపమును గూర్చి తనకు వినబడింది. తనకు ఎప్పుడైతే వినబడిందో అతడు బహుబాధపడ్డాడు. అంత మాత్రమే కాకుండా వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుని చాలా నలిగిపోయాడనమాట. హృదయం నలిగిపోయింది. ఆ పరిస్థితులు చూసేటప్పటికీ గుండెలు పిండేసినట్టుగా అయిపోయింది. చాలా బాధపడ్డాడు. లోకంలో ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసులకు ఉండవలసినటువంటి తేడా ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఏమనుకుంటారంటే ఇలాగే ఉంటుందండి, మనం ఏం చేయగలమండి అనుకుంటారు. విశ్వాసులమైనటువంటి మనము దేవుని హృదయము వంటి హృదయం కలిగి దేవుడు ఎలాగైతే బాధపడతాడో ఆయనతో కలిసి మనం బాధపడాలి. అది క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దేవుడు ఆ కాలములో ఉన్నటువంటి ప్రజలను చూచి ఆ మనుషులంతా కూడా కేవలం వారు దేవునికి వారు చెడ్డవారని, వారి తలంపులు వారి ఊహంతా కూడా చెడ్డదని వారిని గూర్చి చాలా హృదయంలో నొచ్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు. క్రీస్తు యేసును కలిగినటువంటి హృదయం మనము కూడా కలిగి ఉంటే ఇదే విధమైనటువంటి బాధ మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది దేవునికి ప్రియమైనటువంటి హృదయమేమో. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పట్టణం అంతా కూడా నాశనమైపోతున్నా సరే లోతును తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోతును తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన హృదయాన్ని నలగొట్టుకోవాలి. వాక్యమును బట్టి మన హృదయం నలగాలి. రెండవది, పాపమును గూర్చి గద్దింపబడినప్పుడు మన హృదయం నలగాలి. మన చుట్టూ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు మన హృదయాలు నలగాలి. నాలుగవ మాట జ్ఞాపకం చేస్తాను. విరిగి నలిగిన హృదయం అంటే మరొక అర్థం చెప్తాను. సున్నతి చేయబడిన హృదయం. ఏంటది? సున్నతి చేయబడిన హృదయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. చూసారా? 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి, అవిధేయులయ్యుండుట మానుకొని. ఈ మాట గమనించండి. ఏం మానుకోమన్నాడు? అవిధేయులయ్యుండుట మానుకొని. దేవునికి స్తోత్రం. అవిధేయులయ్యుండుట మానుకొని అంటే అర్థం ఏంటంటే, ఆ క్రింద ఫుట్నోట్లో ఉన్నటువంటి మాట చూడండి. మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి అంటే మీ హృదయాలను కోసుకోండి అని అర్థం. మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి. మీ హృదయములకు సున్నతి చేసుకొనండి. మీ హృదయములను విరగగొట్టుకోండి. మీ మనస్సులను నలగగొట్టుకోండి అని చెప్తున్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి అని చెబుతూ, మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా. చూడండి, మీరు గనక మీ హృదయాలకు సున్నతి చేసుకొనకపోతే, మీ హృదయాలు మీ మనస్సులు విరిగి నలిగినవిగా ఉండకపోతే, నా ఉగ్రత అగ్ని వలె మిమ్మల్ని దహిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మన హృదయాలు దేవునికి ప్రియమైనవిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు చెప్పారు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలను గురించి చెప్పారు. ఈ ప్రజలంతా కూడా వచ్చి పెదవులతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు. అయితే వారి హృదయాలు ఎక్కడున్నాయి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. ఇందు నిమిత్తము ఈ ప్రజలు కన్నులారా చూచి చెనులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. చాలండి, వారి హృదయము ఏమైందంటే దూరంగా ఉంది. హృదయం విరగలేదు, నలగలేదు. అందుకే వారు మేలు పొందలేకపోతున్నారని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన హృదయం దేవునికి ప్రియమైనదిగా ఉండాలంటే విరిగి నలిగిన హృదయం కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాతాళమును అగాధ కూపమును ఆయన కనబడుతున్నాయి. మన హృదయాలు మరి తేటగా ఆయన కనబడుతున్నాయి. సీమోనుతో అంటున్నాడు, నీ హృదయము నా ఎదుట సరి అయినది కాదు. అయితే ప్రభువా, నిన్ను ఆరాధించడానికి వచ్చాను, నిన్ను సేవించడానికి వచ్చాను నేను. ఒకవేళ నా హృదయం మందంగా ఉందేమో, నా విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా నేను నలగొట్టుకుంటాను. నీ వాక్యం విన్నాను నేను, నిజమే, నీ వాక్యం విన్నాను. యోషియా ఎలాగైతే విధేయత చూపాడో నీ మాటకు నేను విధేయత చూపుతాను. ఆహాబు ఎలాగైతే వినయం చూపాడో నేను అలాగ వినయం చూపుతాను. దావీదు గద్దింపబడినప్పుడు ఎలాగైతే తన హృదయాన్ని నలుగొట్టుకున్నాడో అలాగూ నలుగొట్టుకుంటాను. లోతు ఎలాగైతే తన మనసు నొప్పించుకున్నాడో అలాగూ పరిస్థితులను బట్టి నా హృదయం నొప్పి కలిగినటువంటి హృదయంగా నా హృదయాన్ని చేసుకుంటాను. నీ సన్నిధికి సమీపించడానికి నా యొక్క హృదయానికి సున్నతి చేసుకుంటాను. నీకు ప్రియమైనటువంటి హృదయంగా నా హృదయం ఉండాలి ప్రభువా. ఇది కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. ఎవ్వరూ అటు ఇటు చూడొద్దే. మీ హృదయాన్ని మీరే పరీక్ష చేసుకోండి. ఒకవేళ నా హృదయం విరిగి నలిగిన హృదయముగా లేదేమో,
నీవు నాకు దగ్గరగా రావాలంటే ప్రభువా నాకు విరిగి నలిగిన హృదయం కావాలి. నీకు ఇష్టమైన వానిగా నేను ఉండాలంటే నాకు ఇలాంటి హృదయం కావాలి ప్రభువా. నాకు ఆశ్రయదుర్గంగా నీ ఉండాలంటే విరిగి నలిగిన హృదయం కావాలి. అవును ప్రభువా, ఒకవేళ నీ దృష్టికి నేనేదైనా పాపం చేస్తే నీ సన్నిధిలో సౌలు వలె ఒప్పుకొనడం కాదు, కానీ విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకుంటాను. నేను ఫరోలాగా నేను దుర్మార్గుడిని అని అనుకుంటా చెప్పడంలో ప్రయోజనం లేదు. నా హృదయంలో విరిగి నలిగినటువంటి హృదయంతో నేను ఒప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అవును ప్రభువా, నైనా నీకు వందనాలు, నైనా నీకు వందనాలు. ఒకవేళ ప్రభువా నా హృదయం క్రొవ్వు వలె మందముగా ఉందేమో, అయినా నీ వాక్య శుద్ధితో నలుగగొట్టు ప్రభువా, విరగగొట్టు నైనా. నీకు వందనాలు ప్రభువా. నైనా నా హృదయం నీకు ప్రియమైనదిగా చేసుకోండి నైనా. చూస్తున్నావు ప్రభువా, నైనా మా అందరి హృదయాలు తేటగా నీకు కనబడుతున్నాయి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. తేటగా కనబడుతున్నాయి ప్రభువా. ఒకవేళ సరి అయినదిగా లేదేమో నాయనా, కాపట్యముతో నిండి ఉందేమో ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, నైనా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలను మా హృదయాల్లో భద్రపరచుకొనడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.